మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం వృధా అవుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండిపడింది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తుందని బీఆర్ఎస్వి నాయకుడు విశాల్ ఆరోపించాడు. ఈ ప్రాజెక్టు వల్ల వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యే ప్రమాదం ఉందన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన మూసీ పోరాటంలో భాగంగా ముషీరాబాద్ నుండి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రభుత్వం నిరుగారుస్తుందని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎస్వి ఆధ్వర్యం మేరకు, గెలుసీనన్న ఆధ్వర్యం మేరకు, కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు బీఆర్ఎస్పీ నుంచి మేము మన మూసీ సుందరీకరణ బాట ఒక 50 బృందాలతో మా హైదరాబాద్ నుంచి మేము బయలుదేరడం జరుగుతుందండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు, ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల కుంభకోణం, ఇది మేము ప్రజలలోకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్న గడప గడపకి మేము ఇవాళ మా బృందాలతో అక్కడికి వెళ్ళి అక్కడ పరిశీలన చేయడం జరుగుతుంది. మరి వీళ్ళు చేసిన దోపిడీలు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తివేయడం జరిగింది. దీని మీద కూడా మేము కఠిన చర్యలు మా బీఆర్ఎస్ బృందంతో చేపడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. మరి ఈ 1,50,000 కోట్లు ఇస్తాన రేవంత్ రెడ్డి నీకు బడ్జెట్ కేటాయించడానికి నీకు మూసీ మీద వచ్చింది, మా విద్యార్థుల మీద మీకు కనీసము 30,000 కోట్లు పెడితే మా ఫీజు రియంబర్స్మెంట్ మా బకాయిలు మాకు వస్తాయి. నీకు అన్నం తిననీకి అక్కడ పిల్లలకి గురుకుల పాఠశాలలో అన్నం తిననీకి ఒక బువ్వ లేదు, కానీ నీకు అందాల పోటీలు పెట్టనీకి డబ్బులు ఉన్నాయి. నీకు ఫుట్బాల్ ఆడుతున్న మ్యాచ్ నీకు కనీసము 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలకు నువ్వు కనీసము బుక్స్ డ్రెస్సులు ఇవ్వలేకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందండి. మేము దీనికి ఖచ్చితంగా మేము ఇలా 100 మందితోని తెలంగాణ భవన్కి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ నుంచి టీమ్స్గా డివైడ్ అయ్యి ఒక 100 బృందాలతోని మేము హైదరాబాద్ మొత్తం ఎక్కడెక్కడైతే మూసీ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ నుంచి 10 days వరకు మా ప్రోగ్రాం జరుగుతుందని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ.